లంబాడాల ఆత్మగౌరవానికై లంబాడాల మహాసమ్మేళనం చలో హుస్నాబాద్ వాల్ పోస్టర్ను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు ఆవిష్కరించారు. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కొంతమంది నాయకుల విధానానికి వ్యతిరేకంగా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో లంబాడాల మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు గిరిజన ఉద్యోగస్తులు, గిరిజన సంఘాల నేతలు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి గిరిజన తండా నుండి పెద్ద ఎత్తున గిరిజనులు సభకు హాజరు కావాలని కోరారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నాయకులు బేషరతుగా తమ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలు తొలగించాలనే అంశంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలన్నారు. ఈ నెల 8వ తేదీన శుక్రవారం హుస్నాబాద్లో ఏనై అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తిరుమల గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ర్యాలీ సభలో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జాతి ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగులు బానోతు కిషన్ నాయక్, లావుడ్య భిక్షపతి, లావుడ్య రవి, గగలోతు శంకర్ నాయక్, గగలోతు హరియా నాయక్, గిరిజన సంఘ నాయకులు భూక్య శ్రీనివాస్ నాయక్, గుగులోతు భీమా సాహెబ్, భూక్య సరుజన, గుగులోతు రాజు నాయక్, మాలోతు రామచంద్ర నాయక్, గుగులోతు శివరాజ్ నాయక్, భూక్య వీరన్న నాయక్, ధరావత్ తిరుపతి నాయక్, లక్కావత్ వెంకటేష్ నాయక్, మూడవ వసంత నాయక్, భూక్య మోతిలాల్ నాయక్, లావుడ్య కైలు నాయక్, లావుడ్య భీక్య నాయక్, మాలోతు సత్యం నాయక్, గూగుల్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 10వ నెల 2025 రోజున బుధవారం రోజున మన హుస్నాబాద్ పట్టణంలో తిరుమల గార్డెన్, సిద్దిపేటలోని తిరుమల గార్డెన్లో జరపబోయే బంజారా సమ్మేళనానికి మరి హుస్నాబాద్ నియోజకవర్గంలోని లంబాడి ప్రజలంతా తండాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మరి హుస్నాబాద్ లంబాడీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి సందర్భంగా మరి పిలుపునిస్తున్నాం. ఎందుకంటే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే కుట్రతోటి కొంతమంది ఆదివాసీ కోయా గోండు ముచ్చులు మరి కొంతమంది కోర్టులంతో మరి సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పాటు వారు మరి లంబాడీలు ఎస్టీలు కాదనే అసత్య ప్రచారాన్ని బాగా విస్తరింపజేస్తున్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి గాను మరి మనం బుధవారం రోజున అంటే 8వ తారీఖు నాడు మనం బుధవారం రోజున తిరుమల గార్డెన్లో పెద్ద ఎత్తున లంబాడీల సమ్మేళనము జరిపి మన ఐక్యతను మరి ఈ తెలంగాణ రాష్ట్ర గుర్తించేటట్టు మనం ఐక్యతను చాటుకొని మన ఐక్యత కోసం అందరూ లంబాడీలు ప్రతి తండా నుంచి కదిలి వచ్చి మరి విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉంటాం. గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో వేసిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే బంజారా గిరిజనులను చైతన్యం చేయడానికి ఉద్యమాల పురిటిగడ్డ ఈ హుస్నాబాద్ లో 8వ తేదీ నాడు బంజారాల ఐక్యత చేయడానికి బంజారా మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి తండా నుండి ఇంటికొక మనిషి, తండాకో బండి చొప్పున 8వ తేదీ నాడు ఉదయం 11 గంటలకి హుస్నాబాద్లో ఉన్న అమరుల స్తూపం వద్దకు చేరుకోవాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సిద్దిపేట రోడ్లో ఉన్న తిరుమల గార్డెన్లో సభ నిర్వహించబోతున్నాం. ఈ సభకి రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన నాయకులు మొత్తం పాల్గొంటా ఉన్నారు. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ పెద్ద స్థాయిలో పాల్గొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పాలక పార్టీలన్నీ తమ వైఖరులను స్పష్టం చేయాలని చెప్పేసి తీర్మానం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఈ బంజారాలను ఎస్టీ నుంచి తీసివేయాలా లేదా వీళ్ళు రాజ్యాంగబద్ధంగానే ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారనే విషయాన్ని ధృవీకరిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ హుస్నాబాద్ ప్రాంతం నుంచే మేము తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించదలబెట్టినాం. కాబట్టి దీనికి గిరిజన ప్రజలందరూ ముఖ్యంగా గిరిజన విద్యార్థులు, ఉద్యోగులు, యువత పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. 8వ తేదీ నాడు మన ఉత్సాహ నియోజకవర్గానికి 20,000 మంది రావాలని మేము మనసులో కోరుకుంటున్నాం. గిరిజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు తండప చేసి కార్మికులు, కర్షకులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు, డాక్టర్లు, ల్యాబ్ అందరూ ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గిరిజన జాతి సత్తా చాటాలని సందర్భంగా తెలియజేస్తారు. 8వ తేదీన హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్లో నిర్వహించే బంజారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మన ఏదైతే హుస్నాబాద్ ప్రాంతంలో నియోజకవర్గంలో దాదాపు 30,000 పైచలకు ఓటర్స్ ఉన్నాము. అందులో భాగంగా ఇక్కడ దాదాపు ఒక 10,000 మందితోటి పెద్ద ఎత్తున
సభ పెడతామని చెప్పేసి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి మేము ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరం కలిసి ఏకతాటిపై రావాలి. ఈ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ మనకు ఏ స్పష్టత ఇస్తుందని కావాలా, అసలు జాతికి అన్యాయం జరిగితే ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడడం లేదు. కాబట్టి మా ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం రేపు ఇదైతే తిరుమల ఘాటంలో నిర్వహించే సమ్మేళనకు విజయంతం ఈ చుట్టూ ప్రాంతం నుంచి ఉన్న బంజారాలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బుధవారం మన బంజారా ఆత్మ సమ్మేళనం జరపడానికి మన బంజారులందరూ ఐక్యతగా ఈరోజు మన 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 పోస్ట్ ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళం మన అందరం ఇంకా అందరం ఈ రోజు నుండి 8వ తారీఖు వరకు తిరుమల గార్డెన్కు ఇంకా చాలామంది తరలి వచ్చేటట్టు మెసేజ్ పంపుకుంటూ ఈ సమ్మేళనాన్ని ఈ మెసేజ్ మన రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారు కావున ఈ అన్ని రాజకీయ పార్టీలు మనకు సహకరించేలాగా మన చట్టాలు హుస్నాబాద్ నుంచి మన బంజారా చట్టాన్ని తెలియబడతారని కోరుకుంటున్నాం.